వాళ్ళను విస్మృతం చేస్తూ కొద్ది సంఖ్యలో వాళ్ళని బుజ్జగించడం వరకు రకరకాల మాటలు మాట్లాడటం. ఇప్పుడు ఆ గొంతులన్నీ కూడా ఆ గొంతులకు అడ్డం పడినటువంటి అన్ని కూడా బయటకు పోయినాయి. ఇప్పుడు స్వచ్ఛంగా ఫ్రీగా మాట్లాడుతున్నాడు మన రమేష్ అన్న మాట్లాడినట్టుగా. నువ్వు ఎక్కడ పుట్టినావో ఏ ధర్మంలో పుట్టినావో దేనికోసం పుట్టినావు, మిగతా వాళ్ళకి మనం ఎక్కడ వ్యతిరేకం కాదు. ధర్మానికి హాని కలిగినటువంటి సందర్భంలో మాత్రం మనం తప్పనిసరిగా గొంతెత్తాల్సిందే. ఇది ఒక మంచి పరిణామం. కారణం ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. ఒక మంచి విషయాన్ని గుర్తు చేశారు. నేను వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో గొప్ప విజయం, చారిత్రాత్మక విజయం, మామూలు విజయం కాదు. దాన్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ దీనికి తగినటువంటి విధంగా అంతకంటే పెద్ద శత్రువు ముక్కలు దండయాత్రలు ఇంకా చాలా ఉంటాయి. మన మధ్యలో ఉంటూ విడగొట్టేటువంటి పనులు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంచనా వేసేటువంటి సందర్భంలో రమేష్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్పగా మీ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మీ పాత్ర కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలలో. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ, మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కేవలం సిద్దిపేట నుంచి వచ్చారు, కోరుట్ల నుంచి వచ్చారు, తర్వాత పెద్దపల్లి, గోదావరి ఖాళీ, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నరహరి నారాయణ రెడ్డి గారు. ఇంతకుముందు చెప్పుకుంటున్నాం కదా, స్టార్టింగ్లో ఒక్కసారి కూర్చున్నాడు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఆయన ఎప్పుడు ఒక దగ్గర కాలాగది కూర్చోడు. ఆంజనేయ స్వామి లాగా ఆయన ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. ఆయన బయటకు వెళ్ళింది ఏంటంటే మనకి ఇప్పుడు భోజనాలు తయారు చేయించి భోజనాలు అయినాయి రాండ్రయ్య అని పిలవడానికి వచ్చాడు. పెద్దవారు నారాయణ రెడ్డి గారు